విజ్ఞాన్ ప్రవేశ పరీక్ష వీసాట్ 2025 ఫేజ్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదల చేశారు విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగభూషణం. ఈ ఏడాది నిర్వహించిన వీసాట్ ప్రవేశ పరీక్షలకు అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుందని చెప్పారు. 85% పైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం, పరిశోధనల్లో సత్తా చాటుతుండటం వల్లే విద్యార్థులకు తమ యూనివర్సిటీపై ఆదరణ పెరిగిందన్నారు. వీసాట్ 1 నుంచి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 50%, 51 నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన వారికి 25%, 201 నుంచి 2000 లోపు ర్యాంకులు సాధించిన వారికి 10% స్కాలర్షిప్లు 4 సంవత్సరాల పాటు అందిస్తామని తెలిపారు. యు డోలమని సత్యనాగశంకర్, రాజోలు, ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఇలాగా ఈ 10 మందిని మేము చేసాం. మిగిలిన వారి వివరాలు వెబ్సైట్లో దొరుకుతాయి. కంపల్సరీగా విద్యార్థులందరూ కూడా వీసాట్ ఆధారంగా స్కాలర్షిప్ పొందుతారు. అలాగే వారందరూ కూడా డెఫినెట్గా వీసాట్లు మిస్ అయినా సరే అదర్ ఆప్షన్స్ కూడా వాడుకునే ఎంసెట్లో కానీ, లేదంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా జేఈ మెయిన్స్లో కూడా పర్సంటేజ్ ఆధారంగా కూడా మేము స్కాలర్షిప్స్ ఇస్తాం. అవి యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వీసీ గారు, రిజిస్ట్రార్ గారు చాలా విషయాలు చెప్పారు. సో మా యొక్క కోర్సుల్లో ట్రైనింగ్, ప్లేస్మెంట్ కావాల్సిన దాన్ని కూడా ఎంబీడ్ చేశాము. సో సుమారుగా 300 గంటల్లో మేము హానర్స్ ద్వారా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. దానివల్ల ప్లేస్మెంట్స్ రావడానికి కూడా బాగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం 80% వరకు ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఎలా పాసిబిలిటీ అంటే ఇక్కడ ఉన్న అకాడమిక్స్ ప్రాపర్గా ఉండటం మూలంగా, టీచర్స్ ఎఫెక్టివ్గా టీచింగ్ చేయడం మూలంగా, అలాగే ఆ టీచర్స్ని కూడా ఎంతో ట్రైన్ చేసి మేము వాళ్ళని క్లాసులు పంపుతాము, కొత్త టీచర్స్ని కూడా. అలాగే టీచర్స్ని తీసుకునేప్పుడు కూడా అనేక స్టేట్స్ నుంచి తీసుకుంటాం. అలాగే ఐఐటీస్, ఎన్ఐటీస్లో కూడా చదివి వచ్చిన వాళ్ళని తీసుకుంటాము. ఇవన్నీ తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాని ద్వారా ఎఫెక్టివ్గా లెర్నింగ్ హ్యాపెన్స్ అయ్యేది చూస్తాము. ఇవన్నిటి మూలంగా మా విద్యార్థులు ఎక్కువ సక్సెస్ పొందుతున్నారు.